బ్రేకేరే చూస్తున్న వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ వరుసగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరటంతో జగన్ తన కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లాల పర్యటనలకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు కానుంది. 2 లక్ష్యాలతో జగన్ జిల్లాల పర్యటనలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. వచ్చే వారం నుంచే జగన్ జిల్లాల పర్యటనలు మొదలు పెడతారని పార్టీ నేతలు చెబుతున్నారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్న వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ వరుసగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో జగన్ తన కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాల పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించినట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ మేరకు షెడ్యూల్ ఖరారు కానుంది. 2 లక్ష్యాలతో జగన్ జిల్లాల పర్యటనలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. వచ్చే వారం నుంచే జగన్ జిల్లాల పర్యటనలు మొదలు పెడతారని కూడా పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, జగన్ ఓటమి తర్వాత ఎలాంటి వ్యూహంతో వెళ్ళబోతున్నారు? కార్యాచరణకు సంబంధించి ఏమైనా అప్డేట్స్, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుసగా గెలిచిన నేతలతో పాటుగా ఎమ్మెల్సీ నేతలతో కూడా సమావేశం అవుతున్నారు. అయితే భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తూనే ముఖ్యంగా ఈరోజు ఎమ్మెల్సీ ఎవరైతే పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళతో భేటీ కావడం జరిగింది. ఎందుకంటే మరో 2-3 రోజుల్లో ఎమ్మెల్సీ సమావేశం, అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. కాబట్టి ఈ మేరకు అసెంబ్లీలో ఏం చేయాలన్న దాని మీద ఈ సమావేశంలో ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. ముందుగా చూసుకుంటే కనుక శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ ఉంది. 40కి పైగా స్థానాలు, 58 కౌన్సిల్స్ లో 40కి పైగా, అంటే 44 వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలే ఉన్నారు. సో ఒకవేళ అసెంబ్లీలో ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, ఇతర కార్యాచరణ కావచ్చు, అవన్నీ కూడా సరిగ్గా అమలు చేయకపోతే కనుక ఖచ్చితంగా ఎమ్మెల్సీలు శాసన మండలిలో ఏం చేయాలన్నదాన్ని కూడా ఒక దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ కొత్తగా కొలువైన ప్రభుత్వం కాబట్టి ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, అదేవిధంగా జనసేన ఇంకా హనీమూన్లో ఉన్నారు. అయితే తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద తదుపరి కార్యాచరణను రూపొందించాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి వారికి చెప్పడం జరిగింది. ఇక ఎన్నికల తర్వాత ప్రజలు మనతోనే ఉన్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వారికి చెప్పినట్లు తెలుస్తుంది. 40% మంది ఓటర్స్ తమ వైపే ఉన్నారు. కేవలం 3 పార్టీలు కలిసి 45% ఓట్లు మాత్రమే సాధించాయి అనే చెబుతూనే కొన్ని అనుమానాలను కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే ఈవీఎంల ట్యాంపరింగ్ సంబంధించి పలు అనుమానాలు వ్యక్తం చేసినట్టు కూడా ఎమ్మెల్సీ సమావేశంలో వెళ్ళిన కొంతమంది ఎమ్మెల్సీలు చెబుతున్నారు. అదేవిధంగా ఈ ట్యాంపరింగ్ మీద, ఈవీఎం మిషన్ల మీద జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. దీని వెనుక ఏం జరిగిందన్న దాని మీద కూడా చర్చ జరపాలన్న దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇక జిల్లాల పర్యటన మీద ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించాడు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇక అమలు చేయకపోతే ఏం చేయాలనే దాని మీద ఒకటి అయితే ప్రధానంగా ఓటమి తర్వాత ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల నుంచి మరింత ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, తద్వారా పార్టీని మరోసారి వచ్చే ఎన్నికల నాటికి సిద్ధం చేయాలనే ఒకే ఒక లక్ష్యంతోనే జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన చేయబోతున్నారు. బహుశా అది జూలై మొదటి వారంలో ఉంటుంది అనేది పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత, ఆ ఎన్నికల తర్వాత వైసీపీ కార్యకర్తలను, అదేవిధంగా నాయకులను, అభిమానులను టార్గెట్ చేసుకుంటూ జరుగుతున్న దాడులపై కూడా జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఖచ్చితంగా తాను జరపబోయే పాదయాత్ర ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు కాబట్టి ప్రజల్లోకి వెళ్ళబోయే పాదయాత్రలో ఖచ్చితంగా ఎవరైతే బాధితులు, తన పార్టీకి సంబంధించిన బాధితులు కానీ ఇంకెవరైనా ఉంటారో వారిని ఖచ్చితంగా కలుస్తానని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా ఎవరు కూడా అందరం కూడా సంయమనం పాటించాలి, లేదు అవతల పార్టీ కనుక అపోజిషన్ తెలుగుదేశం పార్టీ కానీ ఇతర జనసేన, బీజేపీ నేతలు కానీ ఏ విధంగా దాడులు చేస్తే ఖచ్చితంగా తిరగబడాలని కూడా వారికి చెప్పినట్లు చెప్పారు. ప్రతి విషయంలోనూ తాను కార్యకర్తలకు, పార్టీ నాయకులకు అండగా ఉంటానని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. మొత్తానికైతే
మరోసారి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లేందుకు, తద్వారా ప్రజా సమస్యలపై మరోసారి పోరాటం చేయడంతో పాటుగా తను ఓటమి గల ఫీడ్బ్యాక్ ను కూడా తీసుకునే ప్రయత్నం అయితే ఈ పర్యటనలో ఉండబోతున్నాయని చెప్పేసి తెలుస్తుంది. బహుశా జూలై మొదటి వారంలోనే ఈ జగన్ ప్రజల వద్దకు వెళ్ళబోతున్నారని మాత్రం తెలుస్తుంది. శేఖర్, రైట్. అంటే అసెంబ్లీ సమావేశాలకు ముందే జిల్లాల పర్యటన, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న జాడులకు సంబంధించి కార్యకర్తలు పరామర్శించే అవకాశం కనిపిస్తుంది. అంటే పూర్తి కార్యాచరణ సిద్ధమైన తర్వాతే అసెంబ్లీ తర్వాత ఉండే అవకాశాలు ఉన్నాయంటారు. పూర్తిగా అసెంబ్లీలో అందరూ కూడా మళ్ళీ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే ఎమ్మెల్యేలుగా గుర్తింపు వస్తుంది. సో శాసనసభలో ఎమ్మెల్యేల సమావేశం శాసనసభ సమావేశాలకు వెళ్ళిన తర్వాతనే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉండబోతుందని మాత్రం తెలుస్తుంది. బహుశా మనకి సమాచారం ప్రకారం 16, 17 లేదా 17, 18 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఉండబోతాయని చెప్తూ తెలుస్తుంది. సో ఈ శాసనసభ సమావేశాలు ఆ తర్వాత ప్రభుత్వం అసెంబ్లీలో తొలిసారిగా ఏం చెప్పబోతుంది అన్ని విషయాలు కూడా విన్న తర్వాత, అది కూడా ఇప్పటికీ వాళ్ళ హనీమూన్ లో ఉన్నారు ఆ పార్టీలు. తర్వాత కొద్దిగా సమయం ఇద్దాము, ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్దాము అనే ఆలోచన కూడా ఉంది. అయితే ప్రజల్లోకి వెళ్ళడానికి తను ఫీడ్బ్యాక్ తీసుకోవడం ప్రధానంగా, ఎందుకు ఓటమి గల కారణాలు ఏంటనే దాని మీద ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది. రాజశేఖర్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.